ఫ్రెండ్స్ రాయ్పూర్‌లో మారుతి గ్రాండ్ విటార్‌కి సంబంధించిన కేస్ అయితే బయటకొచ్చిందనమాట. సో, మిస్టర్ దత్తా అనే అతను జూన్ 2024లోని స్ట్రాంగ్ హైబ్రిడ్ గ్రాండ్ విటారా అది బై చేశారు. అయితే ఈ వెహికల్ వచ్చి రిపీటెడ్ ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయనమాట. సో, పెట్రోల్ కొట్టించిన వెంటనే కార్ ఆగిపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. షోరూమ్ చాలా సార్లు తీసుకెళ్ళడం, సర్వీస్ చేయించడం, ఫ్యూయల్ లైన్స్ ఇయన్నీ చెక్ చేయించడం, అన్నీ రీప్లేస్ చేయించడం ఇలా పద్దాకా కార్ ప్రాబ్లమ్ వస్తూనే ఉందంట. సో, ఏం ప్రాబ్లమ్ అని చెప్పి ఇతను పెట్రోల్‌లో ఏమైనా ప్రాబ్లమ్ ఉందని చెక్ చేస్తే పెట్రోల్‌లో E20 వచ్చిందని చెప్పేసి తెలిసింది. సో, ఈ టైంకి కార్ అనేది ఆల్మోస్ట్ చాలా సార్లు షోరూమ్‌కి తీసుకెళ్లారంట. అయితే ఇతను కోర్ట్‌లో కేస్ అయితే ఏశారు. కార్ వచ్చి 2023 ఇయర్ జనవరి వెహికల్. కానీ ఇతనికి జూన్ 24లో అయితే అమ్మారు. మరి ఎలా అమ్మారో తెలీదు. అయితే కోర్ట్ ఏం చెప్పిందంటే మీరు 24లో వెహికల్ అమ్మినా గానీ ఇది 23 వెహికల్ అని మీకు చెప్పకపోవడం అది ఖచ్చితంగా మీ తప్పే. సో, కార్ వాళ్ళైతే ఏం చెప్పారంటే ఇది కార్‌కి సంబంధించిన విషయం అయితే కాదు. పెట్రోల్ క్వాలిటీ అనేది లేదు. దానివల్ల సీరియస్‌గా ప్రాబ్లమ్స్ అయితే వచ్చాయి కార్‌లో అని చెప్పేసి అన్నారు. ఇద్దరు వాగ్వాదానాలు విని కోర్ట్ ఫైనల్‌గా ఏం చెప్పిందంటే మారుతి వాళ్ళకి మీరు వితిన్ 45 డేస్‌లోనే ఐదర్ కొత్త కార్ అయినా అతనికి రీప్లేస్ చేయండి. లేదంటే అతను కట్టిన అమౌంట్ 20,00,000 ఎక్స్‌ట్రా 1,00,000 అమౌంట్ ఫర్ మెంటల్ హరాస్మెంట్ అంతా కలిపి పే చేయమని అయితే కోర్టు మారుతి వాళ్ళకైతే చెప్పింది. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ డూ ఫాలో సబ్స్క్రైబ్ మోటార్ మస్తీ ఛానల్.